మిడ్ నైట్ స్టోరీ చెప్తున్నాను. నామినేషన్స్ అయినాయి కదా, అక్కడ చాలా అంటే చాలా లొల్లి అయినాయి. దానికి ముందు ఆల్రెడీ ఎపిసోడ్ నేను రివ్యూ ఆల్రెడీ పెట్టేశాను. అండ్ ఇదైతే మిడ్ నైట్ లైవ్ అనమాట. దాదాపు 3 దాకా నడిచింది ఇదంతా. అండ్ బర్నీ గారి బర్త్డే అవి సెలబ్రేషన్స్ ఇవ్వండి. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన లుల్ అయితే అయిందనమాట అక్కడ. అండ్ ప్రియా గారు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో, అండ్ శ్రీజాని అండ్ పొగిడాడని అక్కడ గొడవ. అది మీరు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. అండ్ లైవ్ లో చూసిన దానికి ఎపిసోడ్ లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే లైవ్ లో ఉన్నట్టు వచ్చింది, అండ్ ఎపిసోడ్ లో చాలా వరకు కట్ చేసేసారు. అండ్ అక్కడ కొంచెం మంచిగా అనిపించలేదు అనమాట. నేను ఈ నామినేషన్సే మాట్లాడతాను మ్యాటర్ అంతా. అండ్ ముందు కొన్ని రీజన్స్ చెప్తాను, కొన్ని ఒక 3-4 పాయింట్స్ చెప్తాను వినండి. వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ కి ఆలూ ఫ్రై అండ్ పప్పు సమ్ రైస్ అలా వండించుకున్నారు. అక్కడ ఏమైందంటే తనుజ గారు ఆయన భరణి గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కుక్స్ అనమాట. వీళ్ళ హౌస్ అంటే ఓనర్స్ టెనెంట్స్ కదా. ఇక్కడ బిగ్ బాస్ పిలిచారని తను బయటకు వచ్చింది. ఆలోపు కొన్ని ఆలు వేసిందంట, బట్ స్టవ్ ఆఫ్ చేసి వచ్చేసింది. మరి మధ్యలో మీ పెత్తనం ఎందుకు? ఒకళ్ళు చేసేటప్పుడు ఒకళ్ళే చేయి ఉండాలి అంటే వీళ్ళంతా వేసేసారు, అన్ని చేసేసారు, అంతా బాగుంది. వీళ్ళ మీద ఎక్కడ వచ్చేసిందని తినేసారు. ఫుల్ ఓకే తినేసారు, బాగానే ఉంది, బాగుంది, చాలా బాగుంది. శ్రీజ చాలా బాగుంది ఫ్రై అనుకున్నాం, కానీ కర్రీ లాగా వచ్చేసింది, కలుపుకోవడానికి ఈజీగా ఉంది, బాగుంది, నేనైతే దాంతోనే తినేసాను, నాకైతే ఈజీగా ఉంది కలుపుకోవడానికి అన్నది పాయింట్. ఇది నోట్ చేసి చూసుకోండి. అండ్ ప్రియా గారు అవును ఫ్రై అనుకున్నాము కానీ కర్రీ అయింది, బట్ మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి మేమేం మాట్లాడలేదు నేను. అండ్ బాగుంది, తినడానికి బాగుంది మాకు అని అన్నారు. ఓకే ఇది అయిపోయింది. ఇక దాని తర్వాత రాము రాథోడ్ వాళ్ళకి ఫుడ్ వచ్చింది టెండెన్స్ కి. మీరు ఓనర్సే ఉండి పనోళ్ళ ఫుడ్ ఎలా తింటారు? ఓనర్స్ అంటే రిచ్, మీకు కావాల్సింది వండే వాళ్ళు ఉన్నారు, వండించుకోవాలి, తినాలి. బట్ వీళ్ళు అలా కాదండి. మీరు టెనెంట్స్ వాళ్ళకంటూ ఏదో బిగ్ బాస్ రోజు ఒకటే ఐటమ్స్ పంపిస్తున్నారు. ఆలు పప్పు సాంబార్ వైట్ రైస్. వాళ్ళు ఇదే ఒక మనిషి అయినా ఒక వారంలో 2 సార్లు తింటేనే బోరు కొట్టేస్తుంది. అలాంటి వాళ్ళు 3 days నుంచి అదే ఆలు ఫ్రై, ఆలు కుర్మానా కర్రీనో సంథింగ్ అని పప్పు సాంబార్ వే పెడితే అంత రిచ్ గా బతికి వచ్చిన వాళ్ళకి అంతుంటే ఆయన నోరు మూసుకొని వాళ్ళు తినేస్తారు. ఆయన మీకు ఇంటిని మిస్ అయ్యి ఎన్ని రోజులైంది బేసిక్గా చెప్పాలంటే? ఒక 3 days. నిజంగా మరీ టూ మచ్ బిహేవియర్ అనమాట ఓనర్స్ ది. నాకైతే చిరాగేసింది. ప్రియా గారు నిజంగా చెప్తున్నాను, నాకు అసలు మొత్తం ఎక్కడ ఛాన్స్ వస్తుంది, ఎక్కడ ఫుటేజ్ కోసం, ఎక్కడ వాటికే తప్ప నిజంగా గేమ్ ప్లే అనేది లేదు. వరస్ట్ బిహేవియర్ అనిపించింది నాకు ప్రియా గారి విషయంలో అయితే. అండ్ శ్రీజ అయితే ఒక మాట చెప్పాలంటే ఓకే, కొన్ని చోట్ల కరెక్ట్ గా మాట్లాడితే కొన్ని చోట్ల రాంగ్ డిసిషన్స్ ఉంటాయి తనవి కూడా. అండ్ తుత్తులు ఎక్కువ ఉంటాం కదా, అది మాత్రం ఫస్ట్ ఆమెకే ఉండనమాట. సో ఇదనమాట అక్కడ జరిగిన స్టోరీ అంతా. అండ్ వాళ్ళు వస్తున్నారు, ఇంప్రెస్ చేస్తున్నారు, ఫ్రూటో పాలో కాఫీయో ఏదో అడుగుతున్నారు. అసలు బేసిక్ గా టెండెన్స్ కి ఓనర్స్ ఏ ఫుడ్ ఇవ్వకూడదు, అది బేసిక్ రీజన్. అయినా మేము రూల్స్ ఎగనెస్ట్ గా ఇస్తున్నామంటే ఎవడేమన్నారు మిమ్మల్ని? ఎవరు ఇవ్వమని చెప్పలేదు కాబట్టి మీరు ఇవ్వకుండా ఉండాల్సింది. లేదు ఇస్తున్నారు, ఓకే ఇస్తున్నారు, ఇచ్చినాక మళ్ళీ మేము ఇచ్చాము, మేము చేసాము, ఇవన్నీ ఎందుకు? ఇచ్చేసాము వదిలేయాలంతే. నీకు ఇవ్వాలని ఉంది, సింపతి కాదు, నీకు ఇవ్వాలని ఉంది, ఇచ్చావు, ఓకే అక్కడితో వదిలేయాలి. నిజంగా ఆలూ ఫ్రై ఏమో కానీ టూ మచ్ బిహేవియర్ అనమాట. ఇక ఏంటంటే ఒకేసారి పిచ్చి కుక్కకి సింహాసం వచ్చినప్పుడు పిచ్చకి ఇంకా డబుల్ పిచ్చెక్కినట్టు ఎట్ట చేస్తారో అలా ఉంది. కుక్క తోక ఎప్పుడు వంకర అన్నట్టే వీళ్ళ తోకలు కూడా అంతే ఉన్నాయి. ఏదో ఆగిన 15 ఎపిసోడ్లు చేశారు, ఓనర్షిప్ ఇచ్చారు, కానీ ఓనర్షిప్ క్వాలిటీ ఎవరి దాంట్లో లేదు. అందరూ లూజ్ టంగే. నాకు తెలిసి బేసిక్ గా చెప్పాలంటే అది వరస్ట్ బిహేవియర్ అనిపించింది. వాళ్ళ గ్రూప్ నిజం ఉంది, సరే వీళ్ళే బ్యాగ్ పిచ్చింగ్ చేసుకో, వీళ్ళనే కొట్లాడుకుంటారు. వాళ్ళకన్నా వీళ్ళేంద్రా బాబు. వాళ్ళ టాస్క్ విషయం మాట్లాడదాం. సో అదే అయిపోయింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 5 points. నామినేషన్ లో ఒక టాస్క్ ఇచ్చారు, ఆ రూట్ నుంచి వచ్చి సో హ్యాంబర్ తీసుకొని ఎవరైతే మనతో ఆపోజిట్ ఉన్నారో వాళ్ళ ప్లేట్ పగలెడు కొట్టాయి. మీరు ఎవరికి నామినేట్ చేయాలో వాళ్ళని సో సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ రీజన్స్ ఉండాలి. అండ్ మన హ్యాంపర్ ఎవరికైతే ఇస్తున్నాం అవతల సైడ్ ఓనర్స్ కి, వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి అది కరెక్టా రాంగా డెసిషన్స్ అది కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకొని ఇవ్వాలి. సరే ఓకే, ఇక్కడ బేసిక్ గా టెన్నిస్ కి అసలు గేమే అర్థం కాలేదు, బేసిక్ గేమ్ కూడా అర్థం కాలేదు. ఈ అంతా అయిపోయిన తర్వాత చేతులు దుబ్బుకున్నట్టు, అంతా అయిపోయిన తర్వాత అయినట్టు
ఇమానుయల్ గా అప్పుడు నుంచి చెప్తున్నారు మన అందరం ఒక టీమ్ గా ఉండాలి, గేమ్ అర్థం చేసుకుంటే అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తావు ఇమానుయల్ నువ్వు అని అనిపించింది అనమాట. వీళ్ళకి బేసిక్ గేమ్ అర్థం కాలేదు. అక్కడ ఏంటంటే ఒకరికి ఇచ్చుంటే హ్యాంపర్ వీళ్ళందరూ 8 మంది అంతా హ్యాంపర్ ఒకరికి ఇచ్చుంటే మిగతా 4 మెంబర్స్ ఆ డేంజర్ అండ్ నామినేషన్ లో ఉండేవాళ్ళు బేసిక్ గా. బట్ అది మిస్ అయింది లాజిక్ వీళ్ళకి. బట్ ఓకే, తెలుసుకున్న తర్వాత అయినా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే నామినేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు సో ఇక్కడ అసలు టీజర్ మూవీ ఇప్పుడేముంది అన్ని చూపించారు. ఓకే పర్లేదు, బాగానే స్క్రిప్ట్ మంచిగా మాట్లాడే బిగ్ బాస్ కూడా. ఇక 2 టైమ్స్ అనమాట, ఎవరికైనా 2 టైమ్స్ నామినేషన్ చేయొచ్చు బేసిక్ గా. ఈ నామినేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసింది ఎవరంటే రీతు గారు, తనుజ గారు అనమాట. సో రీతుకి కొంచెం ఇంజురీ అయింది అండ్ హెడ్ కి హ్యాండ్ కి అనమాట. సరే ఓకే, దాని అయిన తర్వాత అసలు ముందు ఒక చెప్పాలంటే సేఫ్ కార్నర్ అనేది ఉండాలి, సేఫ్ గేమ్ అనేది ఉండాలి. బట్ వీళ్ళ దగ్గర మిస్ అయింది అనిపించింది నాకు. ఇక్కడ నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత తనుజ గారు అండ్ రీతు గారు, తనుజ గారు వెళ్ళి హ్యాంపర్ పట్టుకేసుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఈయన సంజన గారిని సో నామినేట్ చేశారు. చాలా తెలివిగా నామినేట్ చేశారు. అసలు ఎలా అంటే బాత్రూమ్ దగ్గర కొంచెం లొల్లయింది, చాలా పెద్ద లొల్లయింది, వరస్ట్ బిహేవియర్ అనిపించింది సంజన గారు అక్కడ. ఆమె ఎవరికి ఇచ్చిందంటే హ్యాంపర్ పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. ఎందుకంటే తనది టీం కదా, తను మానిటర్ కాబట్టి తన అన్ని డిసైడ్ చేయాలి కాబట్టి ఓకే ఈయన తీసుకుంటే మన నామినేషన్స్ ఓకే చేస్తాడనే రీజన్ కూడా వాల్యుబుల్ గా ఉంది. బట్ తను హ్యాంపర్ తీసుకొని తను కూడా కరెక్ట్ డిసిషన్ లో నా సమయంలో జరిగింది కాబట్టి నేను ఈ నామినేషన్ ని ఓకే చేస్తున్నాను. తను కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు. అండ్ అక్కడ సంజన గారు నామినేట్ అయ్యారు. ఇక్కడ రీతు గారు డైరెక్ట్ నామినేషన్ కి వెళ్ళిపోయారు. తన దగ్గర సేఫ్ అయ్యారు. ఇక్కడ సేఫ్ అయ్యారు, ఓకే పర్లేదు అనిపించింది. ఇక్కడ రాము రాతడు, సృష్టి వర్మ వీళ్ళిద్దరు పైన రాము రాతడు ఎక్సలెంట్ గా ఆడారు. అసలు ఎలా అంటే ఎలుక పిల్లలాగే అసలు ఇక్కడ ఉన్న మనిషి అక్కడికి వెళ్ళిపోయాడు, సన్న మనిషి అండ్ చాలా ఫాస్ట్ గా సృష్టి మన కూడా సేమ్ బాగానే పోటీ చేసింది. బట్ ఇక్కడ ఆయన ఎవరిని ఇచ్చారంటే సుమన్ గారికి ఇచ్చారు. ఇంటరాక్ట్ లేదు, మీరు జోష్ లేదు, ఏం లేదు, ఇంకొంచెం ఇవ్వాలి అంటే ఓకే ఓకే అనేసాడు. తర్వాత సంజన గారు మీకు ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, తెలుగులోనే చెప్పానుగా, ఇది తన లాంగ్వేజ్. ఓకే తర్వాత ఎప్పుడుగో బలుపెలిగి వచ్చి 2 days 3 days అయింది కదా, అంతలోకి మీరు ఎలా డిసైడ్ చేశారు నా గేమ్ చూడకుండా అని అన్నారు. ఇక ఆయన మాస్క్ మ్యాన్ కి ఇచ్చారు. సరే ఇప్పుడు చూపి, నువ్వు ఇప్పుడు పోటీ రావాలి కదా, ఆ జోష్ నీలో కనబడట్లేదు అని చెప్పారు. ఓకే ఇక్కడ నామినేట్ కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ చేశారు, బాగానే మాట్లాడారు సుమన్ గారు. ఓకే ఇప్పటికైనా నో తీశారా బాబు, ఆ నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నారేమో అనిపించింది. బట్ ఇప్పటికైనా మాట్లాడేశారు, పర్లేదు మంచిగా అనిపించింది నాకు ఇక్కడ. అండ్ ఇక్కడ నాకు బాగా ఏంటంటే పవన్ కళ్యాణ్ హరీష్ గారికి మీరు నామినేషన్ కి ఇద్దరిని పంపించాలంటే ఎవరిని పంపిస్తారు అన్నది. సరే లాజిక్ ఓకే, పవన్ కళ్యాణ్ నీకు వచ్చిరా అని ఇంగ్లీష్ మాట్లాడేసి అక్కడ ఏదో పోర్ట్రేట్ అయిపోతుంది అనమాట. ఫ్యాట్లెస్, లేజినెస్, అసలు లేజినెస్సే లేదు మనలో, గొడ్డులాగా కష్టపడుతుంది పాపం. అసలు ఇల్లంతా కార్పెట్ అంతా క్లీన్ చేయాలంటే ఇలా మనం మామూలుగా ఇక్కడ నుంచి కొంచెం దూరం ఊడవడానికే నడువులు పట్టేస్తాయి, అంత హెవీ బాడీ ఉన్నా సరే ఆయన అంత కష్టపడి ఇల్లంతా ఊడ్చేస్తారు కదా. కానీ అలా ఆ పాయింట్స్ బాగాలేదు. సరే లేజీ అనకుండా సో వేరే ఏమైనా అంటే బాగుండేది, బట్ అదేం లేదు. సో మీరు యంగ్ కదా, యంగ్ బ్లడ్ కదా, సో ఇద్దరికి పోటీ బాగుంటుంది అంటే ఓకే పర్లేదు, ఫిట్నెస్ సో యంగ్ అలా అంటే బాగుండే. మీరు లేజీ కదా, మీరు ఫ్యాటీ కదా అంటే అది నాకు బాడీ షేమింగ్ లాగా అనిపించింది అనమాట. సో బాడీ షేమింగ్ లాగా అనిపించింది. ఇక భరణి గారు అయినా భరణి గారు గెలిచారు. భరణి గారు సంజన అని సో నాకు ఎవరి మీద ఏం లేదు, ఆ మీద బాత్రూమ్ గొడవ ఉంది కాబట్టి దాని నామినేషన్ శ్రీజాని ఎంచుకున్నారు. అసలు నాకు శ్రీజ వరస్ట్ అనిపించింది నాకు ఇక్కడ. బాగానే తిన్నది, బాగా తిని నిద్ర వస్తుంది, అది ఇది అన్ని అయిపోయినాయి. మీరు వండుతున్నారులే కానీ చిరాగా వండుతారు, తన ఫేస్ ఎక్స్ప్రెషన్సే అంత ఓకే కదా. సరే మీరు కామెడీ చేశారు, తను కామెడీ చేశారు, అంతా అయిపోయింది. కానీ చిరాగ్గా వండి పడుతుంది. మేము చెప్పేది నువ్వు చేయట్లేదు, అందరూ ఒకటి డిసిషన్స్కి వచ్చి చెప్పండి అంటున్నారు. మీ ఓనర్స్ కదా, తను మానిటర్ అంతే. మా ఓనర్స్ కి మేము ఏది కావాలో ఏది కావాలనుకున్నామో మాకు అదే వండి పెట్టాలి. 6 రకాలు చెప్తే అవే వండి పెట్టాలి మీరు, అంతేలే. కానీ అందరు గ్రూప్ డిస్కషన్ తీసుకొని మీరు మాట్లాడి మౌంటరీకి చెప్పండి, మౌంటరీ వచ్చి నాకు చెప్తారంటే మీ ఓనర్స్ మేము చెప్తాం. సరే అదొకటి కరెక్ట్ అనుకోండి. నువ్వు తిన్న తర్వాత
అంటారు కదా, తిన్న చేయిని ఎప్పుడు కాలుతో తన్నకూడదు అన్నట్టు ఈ పిల్ల తిన్నంత తిన్నది, మళ్ళీ పైపెచ్చి చాలా మాట్లాడింది. సరే ఈ ఆర్గ్యుమెంట్ తనుజ గారు శ్రీజ గారు అన్నప్పుడు ఇద్దరు ఆర్గ్యుమెంట్ మధ్యలో ఉండాలి. మధ్యలో ప్రియా గారు వచ్చారు, మాస్క్ మ్యాన్ వచ్చారు. మాస్క్ మ్యాన్ అసలు వరస్ట్ బిహేవియర్, నాకు చెత్త మనిషి అనిపించింది తెలుసా. ఎందుకంటే ఒక అమ్మాయిని బాడీ షేమింగ్ చేస్తున్నావు నువ్వు, అదేంటి ఇదేంటి అసలు అవి ఆ మాటలు అనొచ్చా? అసలు తనుజ గారు సరే, తనుజ గారు ఒక 40% తప్పు ఉండవచ్చు, కానీ ఒక ఆడపిల్ల గురించి అంత ఈగా మాట్లాడాల్సిన అవసరం అసలు మాస్క్ మ్యాన్కి లేదు. అసలు బాడీ షేమింగ్ ఏం చేసింది తను? అసలు 4 రకాలు చెప్పారు. ఆ వంట పెట్టేటప్పుడు నువ్వు ఇది చేయి, అదే ఇది ఇంతే అది ఇంతే అవన్నీ ఎందుకు? ఒక చెప్పారు, ఒక ప్రాసెస్ అయిపోయింది. ముందే చెప్పాలి మేము ఇలా తింటాం, ఇలా చేసుకుంటామని. అంత రాయల్ ఫ్యామిలీసా మీ? నాకు తెలిసి నాకు మంచి అసలు వీళ్ళు ఓనర్స్ గా ఏమాత్రం బేసిక్ గా సెట్ అవ్వని అనిపించింది నాకు. సరే ఓకే 14 ఇక ఇక్కడ తనుజ గారు అండ్ కొంచెం మూవ్ ఆన్ అయిపోయారు, ఓకే సెట్ అయిపోయింది. అండ్ ఇమానుయేల్ అయితే ఫుల్ పాపం చాలా ఓపికతో ఆగమ్మా 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 ఏడోకమ్మా ఎందుకమ్మా అని. అక్కడ ఇమానుయేల్కున్న ఆ మైండ్ నిజంగా కొంచెం షార్ప్నెస్, ఇంకొంచెం షార్ప్నెస్ ఉంటే సో బాగుండేది. అందరికి అలా ఉంటే బాగుండేది అనిపించింది. ఓనర్స్ చిత్త అయిపోయేవాళ్ళు. 2 సేఫ్ అయ్యేవాళ్ళు బేసిక్ గా, 4 నామినేషన్ లో ఉండేవాళ్ళు. ఆ చిన్న లాజిక్ ఇమానుయేల్ కి అర్థమైనంత మిగతా వాళ్ళకి అర్థం కాలేదనమాట. నాకు ఒకటి అనిపించింది. అండ్ సుమన్ గారు ఫ్లోర్ అసలు సుమన్ గారు అమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ అనుకోండి, అసలు మామూలు విషయం కదా. ఆయన సంజన గారికి నామినేట్ చేశారు, బట్ అది ప్రియా గారికి ఇచ్చారు. ప్రియా గారు ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, అసలు నువ్వు ఏం మనిషివమ్మా, బేసిక్ గా నాకు చూడటానికి చక్కగా ఉన్నావు తప్ప అసలు నీ దగ్గర మ్యాటరే లేదనిపించి. అసలు వరెస్ట్ బ్యాక్ బిచ్చింగ్ చేసేది నువ్వు, ఒకళ్ళ గురించి అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మాట్లాడేది నువ్వు. ఈ పిల్లకి ఎక్కడే సందు దొరుకుతుందా అదొక ఆత్రం ఒకటి ఉంటుంది చూడు, అది బాగా ఈ పిల్ల దాంట్లో నాకు గమనించింది. అసలు ఏం మనిషో అనిపించింది ఈ పిల్లని. నామినేషన్ లేరు రామురావుతో, అంత ఆయన ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళ బట్టలు సరే తను ఎంత బాగా బతికినా సరే అక్కడ టాస్క్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా తను చేస్తున్నాడు. ఐదో వదిలేసి నువ్వు ఫుడ్ పాయింట్ అలా తీసా. అవును, పనుల్లో ఫుడ్ ఓనర్స్ ఎట్ట దిద్దారో నాకు అసలు ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది. అక్కడ అసలు బేసిక్ ఎవరి మీద ఒపీనియన్ లేదన్నది లాస్ట్ లో వచ్చి ఆ రాము గారికి మీద ఉంది అన్నారు. అది ఎక్కడ కరెక్ట్? అసలు కరెక్ట్ డెసిషనే కాదు నిజంగా. ఇది అంటే అంటారు కదా, మొత్తం ఏదో చేయాలని చేస్తుంది, బట్ ఈమె ఎక్కువ రోజులు ఉండదు అనిపిస్తుంది. అంత బ్యాక్ పిచ్చింగ్, ఒకరి గురించి ఇక్కడ ఒకరి గురించి అక్కడ, ఒక మాట ఇక్కడ ఇంకొక మాట అక్కడ, అది ఆ మాటలు ఈ దగ్గర తుత్తర ఎక్కువ ఉంది నిజంగా. నోటి దోళ అంటారు కదా, అది బాగా ఉంది. రామురాజు అంత కష్టపడి అంత సేఫ్ అయ్యి అంత ఆడి వచ్చి సేఫ్ అయ్యారు. అండ్ తను ఏం పని చేయట్లేదు, బాగానే పనిచేస్తుంది. ఫుడ్ నిజంగా తను పెట్టిన ఫుడ్ పాయింట్ ఒకటే భయస్తడే, ఫుడ్ పాయింట్ కరెక్టే. అది ఓనర్స్ టెనెంట్స్ ఫుడ్ తినరు, అయినా సరే బుద్ధి లేకుండా నైట్ కూడా ఆలు కుర్మా వేసుకొని తిన్నారు వీళ్ళు. ఏమాత్రం బేసిక్ ఇది లేదు. ఇక్కడ భరణి గారు అండ్ పవన్ కొంచెం అంటే డిస్కషన్స్ అయింది వీళ్ళకి. అండ్ భరణి గారికి ఛాన్స్ ఇచ్చారు. వీళ్ళిద్దరిని నువ్వు ఎవరైనా నామినేట్ చేస్తావు డైరెక్ట్ గా అంటే ఈయన పవన్ ఎందుకంటే నువ్వు నాకు పిలిచేటప్పుడు నీ నుంచి నాకు ఎలాంటి ఇది లేదు, ఈయనైతే బాగా రిసీవ్ చేసుకుంటారు, మీరు అలా లేదు, మీ ఫేస్ ఎక్స్పీరియన్స్ ఒకలాగా ఉంది. అండ్ నీకు నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, నీకు మనిషి గారికి ఒక 98%, ఒక 2% ఎక్కడో మీ దగ్గర ఆ రిసీవ్ అనేది కరెక్ట్ గా లేదనిపించింది అన్నారు. ఓకే, కాసేపు చెప్పిందే చెప్పి అంటే అరిగిపోయిన టేబుల్ కార్డు ఎలా చెప్తారా, చెప్పిందే వచ్చిందే వచ్చి వచ్చిందే వచ్చి వచ్చిందే చెప్పిందే చెప్పి రిపీటెడ్ చేసి వాళ్ళకే చిరాకు వచ్చి ప్రియా గారు ఒకటే రిపీట్ అయిపోతుంది అని అన్నారు. ఓకే అయిపోయింది అక్కడ. తనుజ గారు కరెక్ట్ అనిపించింది నాకు. బేసిక్ ఒక మాట చెప్పాలంటే వండి పడుతుంది. ఇప్పుడు మామూలుగా మనమే 3 పూటలు వండుతుంటే మనకే కష్టం అయిపోతుంది డైలీ వంట చేసే వాళ్ళమే. అలాంటిది ఒక సెలబ్రిటీ వండి అంత ఓపికతో అంత ఈగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచి చేసి లంచ్ డిన్నర్ నైట్ 1:30కేమో వాళ్ళు డిన్నర్ చేసిర్రు. అప్పుడు చేసిందామా. ఇప్పుడు వంట అన్నప్పుడు చిరాకి, ఒకళ్ళు చేసేటప్పుడు ఒకళ్ళే చేస్తా ఉండాలి. వచ్చి చెప్పి వెళ్ళిపోతే ఓకే, 2 కప్పులు రైస్ వేసి ఇంకొక కప్పు వాటర్ మళ్ళీ పొంగిపోతుంది, మళ్ళీ ఎందుకు వెయ్యి చిరాకు వస్తుంది కదా. మనం చేసేటప్పుడు మనకి పీస్ఫుల్ గా ఉండాలి ఏదైనా పని చేసేటప్పుడు. మళ్ళీ అక్కడ లేదు,
వీళ్ళే చెడగొడతారు, వీళ్ళే చేస్తారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు, మళ్ళీ వచ్చి ఆ పిల్ల మీద అరుస్తారు. అండ్ నాకు మాస్క్ మ్యాన్ విషయం అసలు నచ్చలేదు అనమాట. ఆయన మాట్లాడే విధానమే నచ్చలేదు. ఒక అమ్మాయినితో ఎలా మాట్లాడాలనేది బేసిక్ కామన్ సెన్స్ లేదు. చూడడానికి ఓకే బాగా గేమ్ ఆడతాను కానీ అనుకున్నలే కానీ వరస్ట్ బిహేవియర్ అనిపించింది నాకు. ఇక్కడ నాకేమనిపించింది అంటే ప్రియా గారు, మాస్క్ మ్యాన్, వీళ్ళిద్దరికి అసలు ఓవర్ థింకింగ్, ఓవర్ యాక్టింగ్ అనేది ఎక్కువ అనమాట. స్క్రిప్టెడ్ మైండ్ సెట్ అంటారు కదా అది. ఆయన తుత్తరు కూడా ఎక్కువే, నోడుదూలు కూడా ఎక్కువే వీళ్ళకి. అవి కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. ప్రియా గారు కొన్ని పాయింట్స్ బాగానే ఉంటాయి, మిగతా కొన్ని పాయింట్స్ అసలు చెత్త ఎవరా అనిపించింది నాకు. ఎందుకంటే ఎందుకు ఆమె బ్యాగ్ పిచ్చింగ్ చేస్తుంది, ఆమె అన్ని చేస్తుంది, కానీ పైపు వచ్చి నువ్వు బ్యాగ్ పిచ్చింగ్ చేస్తావు, నువ్వు అది ఇది అలా. అది బేసిక్ రీజన్. అది నాకైతే నచ్చలేదు బేసిక్గా. ఇది అనమాట నామినేషన్ ప్రాసెస్. ఇక చూడాలి ముందు ఏం జరుగుతుంది. ఆయన ఎపిసోడ్లో సగమే వేస్తారు. ఇక్కడ ప్రియా గారు గొడవ అండ్ తనుజ గారు అండ్ శ్రీజాది ఇవే వస్తుంది ఎపిసోడ్లో. సో మీరు ఎవరిని సేవ్ చేసుకుందాం అనుకుంటారో, ఎవరిని నామినేట్ అంటే ఓటింగ్ ఎవరికి వేయాలి అదొకటి మాట చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.